హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకు మరొక వీడియోతో వచ్చేసాను. ఈరోజు టాపిక్స్ వచ్చేసి 3 ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి సదరన్ సర్టిఫికేట్ ఫ్రెండ్స్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి బై యాన్యువల్ అంటే మనకి ఎవరెవరికైతే అమౌంట్ పడలేదో అది. నెక్స్ట్ వైఎస్ఆర్ పెన్షన్ కానుక గురించి ఈరోజు ఒక టాపిక్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. ఆ 3 టాపిక్స్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాము. నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్‌కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సదరన్ సర్టిఫికేట్ స్లాట్స్ అనేది ఓపెన్ అయ్యాయి ఫ్రెండ్స్. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వరకు మనకి స్లాట్స్ అనేది ఓపెన్ అయ్యాయి. ఆ స్లాట్స్ ఓపెన్ అయిన తర్వాత మనం సచివాలయంలోకి వెళ్ళేసి జనవరి 4th అనేది అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. జనవరి 4th నుంచి మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ జనవరి 4th నుంచి మన సచివాలయంలో వాళ్ళు 8th స్లాట్స్ బుకింగ్ చేస్తారనమాట. అప్లై చేసుకున్న తర్వాత బుకింగ్ చేసుకున్న తర్వాత మనకి సచివాలయం వాళ్ళు మనకి డాక్టర్ని అనేది అంటే ఎవరికైతే ఏ ప్రాబ్లం ఉంటుందో ఆ డాక్టర్కి వాళ్ళు రెఫర్ చేస్తారు ఫ్రెండ్స్. డాక్టర్ రెఫర్ చేసిన తర్వాత అక్కడ మళ్ళీ డాక్టర్ నుంచి రిటర్న్ మన సచివాలయానికి వాళ్ళ సర్టిఫికేట్ అనేది ఎంత పర్సెంటేజ్ ఉంది అని చెప్పేసి కూడా మనకి రిటర్న్ సచివాలయానికి ప్రొవైడ్ చేస్తారు. ప్రొవైడ్ చేసిన తర్వాత 45% మినిమం ఉండాలి ఫ్రెండ్స్. అంటే ఈ సదరన్ సర్టిఫికేట్కి అప్లై చేసుకోవడానికి. అండ్ డాక్యుమెంట్స్ ఏవేవి అప్లై చేసుకోవాలంటే అంటే ఈ సదరన్ సర్టిఫికేట్కి జస్ట్ ఆధార్ కార్డ్కి మొబైల్ అనేది లింకప్ అయి ఉండాలా, అది ఫస్ట్ పాయింట్ ఫ్రెండ్స్. అండ్ మోల్స్ అంటే పుట్టుమచ్చలు, 2 పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవి కూడా మనం ఆల్రెడీ మెన్షన్ చేసుకుంటే మేల్ ఫ్రెండ్స్. చేయడానికి కొంచెం ఛార్జ్ అనేది తీసుకుంటాం సచివాలయంలో. ఆ ఛార్జెస్ అనేది తీసేసుకునేసి మనం అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బై యాన్యువల్ ఈ జనవరి 5th మనకి రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. అంటే కొత్త అప్డేట్ ఎవరికైతే అమౌంట్ ఏ పెన్షన్ కానీ లేకపోతే చేయూత కానీ ఇలా అమౌంట్ ఎవరెవరికైతే అమౌంట్ అనేది క్రెడిట్ కాలేదు వాళ్ళకి ఒక లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. అంటే ఒక 2-3 days లోపల మనకి ఒక లిస్ట్ అనేది వస్తుంది. ఆ లిస్ట్లో మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. థర్డ్ టాపిక్ వచ్చేసి వైఎస్ఆర్ పెన్షన్ ఫ్రెండ్స్. వైఎస్ఆర్ పెన్షన్ వచ్చేసి కొత్తగా పెన్షన్ లిస్ట్ అనేది వచ్చిందా అని చెప్పేసి అడుగుతున్నారు. కొత్తగా పెన్షన్ లిస్ట్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. అది December 27th వరకే లిస్ట్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. అది ఎవరైతే ఎంపీడీఓ లెవెల్లో ఆర్ కమిషనర్ లెవెల్లో అప్లై అయ్యిందో వాళ్ళకి మాత్రమే ఇప్పుడు లిస్ట్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ December 27th నుంచి కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు January 5th వరకు మనకి లిస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. January 5th అనేది ఫైనల్ లిస్ట్ వస్తుంది. ఆ ఫైనల్ లిస్ట్లో ఎవరెవరు ఇంకా కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, సదరన్ సర్టిఫికేట్లో ఎలా అప్లై చేసుకోవాలా అండ్ దాని డాక్యుమెంట్స్ ఏవేవి అనేది మనం తీసుకెళ్లాలా. అండ్ బై యాన్యువల్ లిస్ట్ అంటే మన ఫైనల్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుంది అండ్ వైఎస్ఆర్ పెన్షన్ టాపిక్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కదా ఫ్రెండ్స్. అంటే మరిన్ని వీడియోస్ కోసం నా పేజ్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. జై హింద్.